హైదరాబాద్ పీపుల్స్ ప్లాజా ట్యాంక్ బండ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. నీట్ పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించాలంటూ కూడా డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు రాజ్భవన్ ముట్టడికి యత్నించాయి. దీంతో పోలీసులు వారిని అడ్డుకోగా తోపులాట జరిగింది. ఈ క్రమంలో పోలీస్ వెహికల్స్ ను విద్యార్థి సంఘాలు ధ్వంసం చేశాయి. దీంతో విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. మంది తెలంగాణలో ఉన్న విద్యార్థులు ఎవరైతే నీట్ ఎగ్జామ్ రాసిర్రో ఆ ఎగ్జామ్ లో అవకతవకలు జరిగినాయి. ఇక్కడ ఉన్న మన విద్యార్థులకు అన్యాయం జరిగింది. దానితో పాటు దేశవ్యాప్తంగా 24 లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్ రాసిన తర్వాత గ్రేస్ మార్క్స్ అని ఏదైతే గుజరాత్ గాని బీహార్ గాని హర్యానా గాని బీజేపీ వాళ్ళకి సంబంధించిన ఉన్న పాలిట రాష్ట్రాల్లో ఈ పేపర్ లీకేజ్ అయినాయి. గ్రేస్ మార్క్స్ ఇచ్చి 24 లక్షల మంది విద్యార్థులకు అన్యాయం జరిగిందని స్పష్టత వచ్చినప్పటికీ కూడా బీజేపీ పార్టీ ఏదైతే సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానివ్వండి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కేంద్ర మంత్రులు బండి సంజయ్ కిషన్ రెడ్డి కానివ్వండి, ఈ అంశానిపైన నోరు మెదపకుండా ఈ సమస్య పరిష్కరించే దిశగా అడుగులేయకుండా ఈ నీట్ ఎగ్జామ్ ని రద్దు చేసి మళ్ళీ నీట్ ఎగ్జామ్ ని కండక్ట్ చేయకుండా ఎన్టీఏని రద్దు చేయకుండా వీళ్ళన్నింటినీ వెనకేసుకొని వస్తూ 70,000 మంది తెలంగాణలో ఉన్న విద్యార్థులకి 24 లక్షల మంది ఏదైతే దేశవ్యాప్తంగా ఎగ్జామ్ రాసిన విద్యార్థులకు హైదరాబాద్ పీపుల్స్ ప్లాజా ట్యాంక్ బండ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి, మొత్తానికి ట్యాంక్ బండ్ వద్ద ఉద్రిక్తత నెలకొన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? థ్యాంక్ యూ మాధురి. ఈ రోజు ఏదైతే విద్యార్థి సంఘాలకు సంబంధించి నీట్ పరీక్షకు సంబంధించి రాజ్భవన్ ముట్టడికి అయితే విద్యార్థి సంఘాలు అయితే పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఈరోజు ఉదయం నుంచి కూడా ట్యాంక్ బండ్ దగ్గరికి విద్యార్థి సంఘాలు ఒక్కొక్కరికి అయితే చేరుకున్నారు. ఎన్ఎస్యు, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడిఎస్యు, విజేఎస్, ఏఐటిఎస్యు, పివైసి, డివైఎఫ్ఎఫ్, ఏఐవైఎఫ్, పివైఎల్, వైజేఎస్ ఆధ్వర్యంలోని ఈరోజు ఉదయం రాజ్భవన్ ముట్టడికి అయితే పిలుపునిచ్చారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్ సంబంధించి పేపర్ లీకేజీకి సంబంధించి గత కొన్ని రోజుల నుంచి కూడా ఏదైతే విద్యార్థి సంఘాలు ఆందోళన అయితే చేపట్టారు. ముఖ్యంగా ఢిల్లీలో పార్లమెంట్ ముట్టడితో సహా తెలంగాణ రాష్ట్రంలోని ఎంపీలు ముట్టడి, అంటే కేంద్ర మంత్రి ఏదైతే కిషన్ రెడ్డి ఇల్లు కావచ్చు, లేదంటే బండి సంజయ్ ఇల్లు కావచ్చు, ముట్టడించే ప్రయత్నాలు అయితే చేస్తారు. తాజాగా ఈ రోజు రాజ్భవన్ ముట్టడికి అయితే ప్రయత్నించడంతో ట్యాంక్ బండ్ దగ్గర పీపుల్స్ ప్లాజా దగ్గర అయితే ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. ముఖ్యంగా పోలీసులకి విద్యార్థి సంఘం మధ్య అయితే తోపులాట అయితే జరిగింది. అలాగే మరొక పక్క పోలీసులు కూడా ఏదైతే లాఠీ చార్జ్ కూడా ఉపయోగించినట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా విద్యార్థి సంఘాల నాయకుల్ని వెహికల్లోకి ఎక్కించిన తర్వాత వాళ్ళని కొట్టినట్టు కూడా ప్రస్తుతం అయితే తెలుస్తుంది. అలాగే పోలీస్ వెహికల్స్ కూడా ధ్వంసం అయినట్లు ప్రస్తుతం మనకైతే తాజాగా అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ముఖ్యంగా చూస్తున్నట్టయితే ఏదైతే నీట్ ఎగ్జామ్ కి సంబంధించి ఈ పేపర్ లీకేజ్ కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్ చేసి మళ్ళీ మరొకసారి నిర్వహించాలంటూ కూడా విద్యార్థి సంఘ నాయకులు అయితే ఆందోళన అయితే చేపట్టారు. ఏదైతే దీనికి సంబంధించి గవర్నర్ తో చర్చించేందుకు కూడా సమయం ఇవ్వాలంటూ కోరుతూ కూడా ఇప్పటికే విద్యార్థి సంఘాలు కోరగా ఇప్పటి వరకు సమయం ఇవ్వకపోవడంతో రాజ్భవన్ ముట్టడికి అయితే పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఈ రోజు ఉదయం నుంచి కూడా అక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. ముఖ్యంగా పోలీసులకి అలాగే విద్యార్థి సంఘాల మధ్య తోపులాట జరగడంతో ప్రస్తుతం విద్యార్థి సంఘ నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ అయితే తరలించారు. మాదిరి. రైట్, థ్యాంక్ యూ కుమార్.